Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అప్పుడు పవన్ లోకేష్, ఇప్పుడు జగన్. తేడా ఏముంది? రాజకీయాలలో ఉన్న నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అధికారం కోల్పోతే మరో విధంగా స్పందించడం కామన్ అయిపోయింది. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు పరిస్థితి ఇలానే ఉంది. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం అంతా బాగుండాలని కోరుకుంటారు. ఇది మంచిదే, కానీ అందుకు తగిన విధంగా వేదికలు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ముందు మారాల్సింది, మార్చాల్సింది కూడా రాజకీయాలనే. ఏపీ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పోలీసులను హెచ్చరించారు. అతి చేసే అధికారులను, తమ పార్టీ నేతలపై విరుచుకుపడే అధికారులను సప్త సముద్రాలకు అవతల ఉన్నా వెతికి తీసుకువచ్చి కేసులు పెడతామన్నారు. ఈ వ్యాఖ్యలు నిజంగానే సంచలనం పుట్టించాయి. దీనికి కారణం సోషల్ మీడియాలో వికృత పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ నాయకులకు ఏకంగా 2118 మందికి ఒకే రోజు నోటీసులు ఇచ్చారు. ఒకే రోజు 412 మందిని స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ కారణంగానే జగన్ ఫైర్ అయ్యారు. అయితే ఇలా అధికారులను బెదిరించే వారిని ఊరుకునేది లేదని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు హెచ్చరించారు. ఇలా అధికారులను టార్గెట్ చేసే వారిపై సుమోటోగా కేసులు పెడతామని కూడా తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్ చేసిన వ్యాఖ్యలు పక్కన పెడితే గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన నాయకులు కూడా చేసింది ఈ వ్యాఖ్యలే. జీర్ణించుకోవడానికి కొంత ఇబ్బంది ఉన్నా నిజమైతే ఇదే. అధికారులు కబడ్దార్ అంటూ చంద్రబాబు, అధికారులకు కళ్ళు లేవా, గుడ్డిగా పనిచేస్తారా, జగన్ చెప్పాడని వింటారా అని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో వారిని హెచ్చరించారు. ఇక నారా లోకేష్ అయితే రెడ్ బుక్ చూపించి మరీ హెచ్చరించారు. ఇదంతా జరిగిపోయింది కాబట్టి మర్చిపోయామంటే కుదరదు. కానీ ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక మార్పు. అన్ని పక్షాలు కూడా సంయమనంగా వ్యవహరించాలి. అధికారులను చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం పనిచేసుకొనివ్వాలి. అంతేకాని అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా వ్యవహరించడం అనేది ఇరు పక్షాలకు మంచిది కాదన్నది పరిశీలకులు చెబుతున్న మాట.